హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, హాలిడేస్కి కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము అనేసి. ఇప్పుడైతే హిందూపూర్ నుంచి బెంగళూరుకి బయలుదేరిపోయామన్నమాట. బెంగళూరులో ఎక్కడెక్కడికి వెళ్ళానో ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. బెంగళూరులో కెంఫోర్ట్ టెంపుల్ చాలా ఫేమస్ అండి. శివుడి టెంపుల్ చాలా చాలా బాగుంటుందన్నమాట. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు వెళ్తూ ఉంటాను. మా సిస్టర్ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ బెంగళూరులోకి సిటీలోకి ఎంటర్ కాగానే ట్రాఫిక్ ఎంత ఉన్నిందంటే అసలు కంప్లీట్గా అండి. బెంగళూరులో ఒక 4 to 5 days ఉన్నాము. ప్రతిరోజు కూడా కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట, ప్రోగ్రామ్స్, వాటి కోసం అటెండ్ అయ్యేవాళ్ళము. దానివల్ల ఏంటంటే రోజు ట్రావెల్ చేసేవాళ్ళము. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్కి అండి, హెవీ ట్రాఫిక్ అని చెప్పచ్చు. మెయిన్ ఏంటంటే రోడ్స్ అన్నీ కూడా చిన్నగా అయిపోవడం వల్ల వెహికల్స్ వెళ్ళడానికి చాలా టైం పడుతుందండి. నాకైతే అలా అనిపించింది నిజంగా. బెంగళూరులో మాత్రం హారబుల్ అండి, ట్రాఫిక్ చాలా చాలా ఎక్కువ ఉంది. చాలా ఇబ్బంది పడ్డాం చెప్పాలంటే. ప్రతిరోజు కూడా ట్రావెలింగ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చిందనమాట. ఇప్పుడైతే కెంఫోర్ట్ టెంపుల్ మీకు చూపిస్తాను, లోపల ఎలా ఉంది ఏంటి అనేసి. మనకి సెల్ ఫోన్స్ అలో చేస్తారనమాట. యాక్చువల్గా నేను చాలా కాలం అయిపోయింది టెంపుల్కి వెళ్ళి. సో ఈసారి వెళ్తే సెల్ ఫోన్స్ అయితే అలో చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి మురుగేష్ పాల్యాలో ఉంటుందండి కెంఫోర్ట్ టెంపుల్. చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్తే ఈ ప్లేస్ని మాత్రం మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుందన్నమాట. ఎస్పెషల్లీ శివరాత్రి టైంలో ఇంకా ఇంకా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్లో పార్కింగ్ నుంచి ఎంటర్ అయ్యామండి. పార్కింగ్ ఫీ అయితే మనకి 50 రూపీస్ అనమాట. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఎంట్రన్స్కి ఇప్పుడైతే చెప్పాలంటే ఎంట్రన్స్ టికెట్టే 150 రూపీస్ అండి, లేదంటే 250 రూపీస్ది కూడా ఉంది. దానికైతే ఇంకా స్పెషల్ పూజ అర్చన అలా చేస్తారంట. నేనైతే ఇప్పుడు చూపించాను కదా, టికెట్లో ఉన్నవన్నీ కూడా మనము చూసుకోవచ్చు అనమాట. ఇలాగా రుద్రాక్షలు మనము శివుని నామం జపం చేస్తూ అలా అన్నిట్లోనూ వేస్తూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ లోపలికి వెళ్తే అండి ఒక చిన్న కేవ్ లాగా పెట్టారు. ఇక్కడ మనకి కేదార్నాథ్, బద్రీనాథ్ ఇందులో మెయిన్గా అక్కడ టెంపుల్స్లో శివుడు ఎలా ఉంటాడో అలాగా ఒక ఫీలింగ్ వచ్చేలాగా అరేంజ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే ఎప్పుడు వెళ్తానో తెలియదు, కానీ కేదార్నాథ్, బద్రీనాథ్ అవన్నీ విజిట్ చేస్తానో లేదో తెలీదు. బట్ ఇక్కడ ఈ టైంలో ఇలా వెళ్ళి చూడడం అయితే నాకైతే చాలా చాలా ఆనందాన్ని కలిగించిందండి నిజంగా. లోపల అలాంటి ఫీల్ కలిగించారు వాళ్ళు, లైటింగ్స్ అలా పెట్టి, ఈ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా నాకు తెలిసి ఆ పరిసర ప్రాంతాల టెంపుల్కి మేబీ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయేమో, అలా అరేంజ్ చేశారు. ఇదైతే బద్రీనాథ్ ఆలయం అంటండి ఇప్పుడు వెళ్తూ ఉన్నది. మెయిన్ ఏంటంటే చాలా చీకటిగా ఉండడం వల్ల నాకు స్టెప్స్ కూడా సరిగ్గా కనిపించలేదు. అలాగే వెళ్తూ వీడియో నాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు షూట్ చేశాను. ఇప్పుడు వెళ్తూ ఉన్నది కేదార్నాథ్ అనమాట. అక్కడ స్వామివారు ఇలా ఉంటారు అని జస్ట్ మనకి మోడల్ లాగా పెట్టారండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇలా చూడడం అయితే. ఇంతకు ముందు ఉన్నిందా లేదా అనేది నాకు నిజంగా గుర్తు రావట్లేదు. ఇదైతే అమర్నాథ్ అనమాట. అమర్నాథ్ టెంపుల్లో మనకి మంచుతో శివలింగం ఉంటుంది కదా, అలాగే ఆర్టిఫిషియల్గా వీళ్ళు మంచుని క్రియేట్ చేశారండి. అక్కడ అన్నీ కూడా కాయిన్స్ స్టిక్ చేశారు. ఇలా పట్టుకుంటే ఐస్ అనమాట, అంతా కూడా మెల్ట్ అవుతూ ఉంది. అది మెల్ట్ కాకుండా ఉండడం కోసం అక్కడ కొంచెం అరేంజ్మెంట్స్ అయితే చేశారు. చాలా బాగుంది అనిపించింది నాకు ఇలా చూసినప్పుడు. ఇక్కడ మనకి ఒక కాయిన్ ఇస్తారు, అలాగే దీపం వెలిగించడానికి క్యాండిల్ కూడా ఇస్తారండి. ఈ కాయిన్ ఏంటంటే మనకు మనసులో ఏదైనా కోరిక అనుకునేసి ఆ కాయిన్ అక్కడ వేయాలంట. ఒక ప్లేస్ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఇంతకు ముందు కూడా ఉన్నాయన్నమాట. చిన్న దీపం వెలిగించి అక్కడ మనము వెలిగించి పెట్టచ్చు.
చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఈసారి మీరే చూసారు కదా ఈ వీడియోలో. అలాగా హారతిస్తూ వాటర్ ఫౌంటైన్ లాగా శివలింగం మీద పడుతూ ఉంటే వాటర్, ఆ శబ్దము అదంతా కూడా చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శివోహం అని అక్కడ డీటెయిల్గా పెట్టారండి, మీరు కూడా చూస్తారని పెట్టాను. ఆ తర్వాత అగరబత్తీలు కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా 150 రూపీస్కి అనమాట. అగరబత్తి వెలిగించి అక్కడ పెట్టచ్చు, దానికి కూడా ఒక ప్లేస్ అంటూ ఇచ్చారు. మనకి అక్కడ నామాలు పెట్టారండి, ఇలాగా అడ్డంగా పెట్టారు విభూతితో. చాలా బాగా అనిపించింది నాకు. ఇవన్నీ కూడా మనము అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్ళడం అనేది కంపల్సరీ మన లైఫ్ స్టైల్లో ఒక భాగంలాగా చేసుకోవాలి. ఎంత బిజీగా ఉన్నా కూడా వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్, ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి నిజంగా టెంపుల్లో అనిపిస్తుందండి. ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి నిజంగా. ఆ తర్వాత మనకి ఒక డివైన్ ఫీలింగ్, ఒక హ్యాపీనెస్, తెలియని సాటిస్ఫాక్షన్ వస్తుంది అని అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళామండి ఒకరోజు. నెక్స్ట్ డే ఏమో జూకి వెళ్ళాం. బన్నేర్ఘట్ట జూ అని చాలా ఫేమస్ అనమాట బెంగళూరులో. చాలా చాలా బాగుంటుందని విన్నాను. అందుకనేసి ఇంకా మా బాబు కోసం ఒకరోజు జూకి వెళ్ళామండి. ఇక్కడ చిన్న షాపింగ్ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి షాపింగ్ కోసము. మెయిన్ వుడెన్ ఐటమ్స్, తర్వాత చిన్నపిల్లలకి ఏవైనా టాయ్స్ కానీ అలా ఉన్నాయి. ఎక్కువ ప్లాస్టిక్ ఐటమ్స్ కనిపించలేదు, అన్నీ కూడా చెక్కతో తయారు చేసినవి అలా కనిపించాయి. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఆ తర్వాత ఇక్కడ మనకి బస్సెస్ ఉన్నాయండి. నాన్ ఏసీ బస్సెస్ ఉన్నాయి, తర్వాత ఏసీ బస్సెస్ ఉన్నాయి. అలాగే మనకి జీప్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా సఫారీ కోసము మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి ఏసీ బస్సెస్. సో అక్కడ మనకి ఇలా జూ ఎంట్రన్స్, ఇది లోపలికి ఎంటర్ కాగానే మనకి బస్సులు అనేవి ఉంటాయన్నమాట. వాళ్ళు చూపిస్తారు మనం అడిగితే కనుక. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, ఒకవైపు నాన్ ఏసీ బస్సులు, ఒకవైపు ఏసీ బస్సులు ఉన్నాయి. నాన్ ఏసీ బస్సుల్లో ఏంటంటే నేను గమనించింది ఎక్కువ మంది కెపాసిటీ ఉంటుందండి. ఏసీ బస్సులో అయితే ఒకవైపు 2 సీటెడ్, ఒకవైపు సింగిల్ సీట్ ఉంటుంది. సో తక్కువ కెపాసిటీ ఉంటుంది. అందరం కూడా అన్ని వైపులా ఈజీగా చూడగలుగుతామని నాకు అనిపించింది. ఫస్ట్ అయితే సఫారీ మీద పెద్ద ఇంప్రెషన్ లేదు. యాక్చువల్గా నాకు తెలీదు. హైదరాబాద్లో సఫారీకి వెళ్ళాను కదండి, మంకీస్ కూడా కనిపించలేదు. ఈవెన్ చెప్పాలంటే ఏవి కనిపించవు అసలు. జింకలు కనిపిస్తే కనిపిస్తాయి అంతవరకే, అది కూడా చాలా దూరంలో ఉంటాయి. దట్టు ఇంత గ్రీనరీ అయితే అస్సలు చూడలేదండి నేను హైదరాబాద్ జూలో. సో నేను ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనేది జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తూ ఉన్నాను. ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్తే కంపల్సరీ జూకి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చెట్టు కింద ఒక రకమైన, వీటిని జింకలు అంటారో దుప్పిలు అంటారో నాకు తెలియదు, కానీ కొంచెం పెద్ద సైజులో భారీగా ఉన్నాయండి. చాలా దగ్గర నుంచి చూస్తాం. ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది. యూజువల్గా ఎక్కడైనా కూడా సఫారీలో దూరంగా కనిపిస్తాయి, లేకపోతే అసలు కనిపించవు కదా. అంటే నేను ఇంతవరకు చూసిన వాటిలో అయితే నేను అలాగే అనిపించింది నాకు. జస్ట్ అలా వెళ్తాం ఇంకొస్తాంలే, ఏం ఉండవు అనుకున్నాను. బట్ ఇక్కడ చూసేసరికి చాలా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. మెయిన్ గ్రీనరీగా ఎక్కడ చూసినా కూడా మొక్కలు చాలా చాలా అందంగా ఉంది. ఆ మొక్కల్ని చూడడానికైనా వెళ్ళొచ్చు అనిపించింది. జంతువులు కనిపించకపోయినా ఓకేలే అన్నట్టు అనిపించింది నాకు నిజంగా. చూసేసరికి బోలెడని జింకలు, రకరకాలు, ఇంకా వాటిలో కూడా రకరకాల టైప్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి చాలా కనుచూపు మేరలోనే దగ్గరలో ఉన్నాయన్నమాట. నేను కొంచెం జూమ్ చేశాను కానీ మరీ ఎక్కువ జూమ్ చేయలేదండి. నేను చాలా బాగా చూశానన్నమాట. దట్టు ఏసీ బస్లో ఏంటంటే మనకి ఆ గ్రిల్ ఉండదు, మొత్తం గ్లాస్ ఉంటుంది కదా, దానివల్ల మనం ఈజీగా ఇలాగా షూట్ చేసుకోగలుగుతాము. చూడ్డానికి కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అని అనిపించింది. ఇలాగా వెళ్తూ ఉన్నప్పుడంతా ఏమనిమల్స్ కనిపించాయి అనేది మీకు ప్రతిదీ కూడా మిస్ కాకుండా చూపించానని అనుకుంటూ ఉన్నానండి. నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాను కదా, నిజంగా ఆ మెమోరీస్ అన్నీ నాకు మళ్ళీ గుర్తొచ్చాయి. చాలా చాలా ఎగ్జైట్ అయ్యాను నేను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా. సఫారీ అయితే ఎంతో టైర్డ్ అయిపోయామండి జర్నీస్లో, బట్ స్టిల్ సఫారీ మాత్రం నేను చాలా చాలా ఎంజాయ్ చేశానని చెప్పాలి. ఇక్కడ ఎలిఫెంట్స్ కూడా అండి చాలా దగ్గరలో ఉన్నాయి. మీకు చూపిస్తూ ఉన్నాను కదా, ఈ బస్లో నుంచి నేను షూట్ చేస్తూ ఉన్నాను. చూసారా, ఎలిఫెంట్స్ కూడా చాలా దగ్గరలో, మొత్తం ఆకుపచ్చగా, ఈ ఎండాకాలంలో దట్టు ఎంత బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే చాలా చాలా హ్యాపీగా కూడా అనిపించింది నాకు. మెయిన్ ఏంటంటే అనిమల్స్ని బంధించినట్టు కాకుండా ఇలాగా చాలా వరకు ఫ్రీగా వదిలేసినట్టే అనిపించిందండి. బట్ వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెద్ద గేట్స్ అయితే ఉన్నాయి. బట్ అవి ఎంతో కొంత, అంటే అడవి అంత పెద్దది కాకపోయినా
ఒక మినీ అడవి అనొచ్చేమో, మినీ ఫారెస్ట్ అనొచ్చు. ఆ టైప్‌లో క్రియేట్ చేశారు. చాలా చాలా ఆనందాన్ని కలిగించింది నాకు. జంతువుల్ని బంధిస్తే నిజంగా మనల్ని బంధిస్తే ఎంత బాధపడతామో అవి కూడా అంతే కదా! నాకు ఆ విషయంలో మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. ఇలాగా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడంతా కూడా మనకి ఎలిఫెంట్స్ ఎక్కువగా కనిపించాయండి. వీటిని కూడా ఫ్రీగానే వదిలేశారు వాళ్ళు. అంటే మేబీ కొన్ని కొన్ని బార్డర్స్ పెట్టారేమో తెలీదు కానీ మనకు చూస్తున్నంత వరకు ఫ్రీగానే ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయని కూడా అనిపించింది నాకు. ఫ్రీగా వాటికి కావాల్సినంత ఫుడ్డు చుట్టుపక్కల పెట్టారు. అవి తింటూ ఉన్నాయి. అక్కడక్కడ వాటర్ పాండ్స్ పెట్టారు. మధ్యలో ఒక పెద్ద చెరువు కూడా ఉందండి. ఇలాగ న్యాచురల్‌గా అవి వెళ్ళి వాటర్ తాగడము, ఆడుకోవడము, మొత్తం మట్టి అంతా, తర్వాత గడ్డి అంతా పైన వేసుకొని అలా ఆడుకుంటూ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు. ఇదైతే ఇంకో అద్భుతం అని చెప్పాలి. ఎలుగుబంటి అసలు మా బస్సుకి వీల్స్ దగ్గరే పక్కనే తిరుగుతూ ఉన్నాయండి. ఏదో ఫుడ్ వేస్తామేమో అనుకున్నాయేమో బట్ తెలీదు కానీ అక్కడ మనకి ఫుడ్ వేయడానికి అలా అస్సలు ఉండదన్నమాట. మనం ఫుడ్ కూడా వేయకూడదు ఏదంటే అది. సో ఇలాగా కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయండి. మా కోసమే సరదాగా ఇలా తిరిగాయేమో అని అనిపించింది నాకు. బస్సు డ్రైవర్ కూడా ఎంత కంఫర్టబుల్గా మాకు వీలైనంత మ్యాక్సిమం చూపించగలిగారనే అనిపించింది. ఫ్రంట్ ఉన్న వాళ్ళకి కాస్త కనిపించేలాగా, మళ్ళీ బ్యాక్ మేము ఉన్నాము. సో మాకు కనిపించాలని కొంచెం బస్ని మూవ్ చేసి కాసేపు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా మాకు అన్ని విధాలుగా చూపించారనమాట. అనిమల్స్ అన్ని డైరెక్షన్స్లో చూపించారు. చాలా చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే ఇలాగ ఎలుగుబంట్లు లోపల కూడా తిరుగుతూ ఉన్నాయి. నేను ఇదైతే కొంచెం జూమ్ చేశానండి. చాలా బాగున్నాయి. అక్కడ తేనె పట్టులాగా సైడ్ ఏంటో అరేంజ్ చేశారు కానీ నాకు ఎగ్జాక్ట్గా అదేంటో అర్థం అవ్వలేదు. చాలా ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది నాకు. అక్కడక్కడ చిన్న చిన్న చెరువుల్లాగా ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేశారు. అది ఇంకా బాగా అనిపించింది. ఎండాకాలము వాటికి సేద తీరడానికి చాలా బాగుంటుంది కదా. ఇలాగ బస్సు దగ్గరే ఆగి ఉన్నిందండి. మ్యాక్సిమం దాన్ని షూట్ చేయాలని ట్రై చేశాను. ఇలాగ అక్కడక్కడ లోపల కూడా ఉన్నాయి. కొన్ని అగ్రెసివ్గా అలా ఉన్నాయేమో మేబీ, అంటే ఫైటింగ్ చేసేలాగా ఉన్నాయేమో తెలియదు కానీ వాటిని ఒక్కటే క్లోజ్డ్గా పెట్టేశారు. ఒక పర్టికులర్ ఏరియాలో కంచె వేసేసి పెట్టేశారనమాట. మరి వాటికి ఏమైనా హెల్త్ కండిషన్స్ బాగాలేవో ఏమో తెలియలేదు కానీ వాటిని మాత్రం అలా సపరేట్ చేసి పెట్టారు. ఇలాగా ఆకుపచ్చగా ఒక మంచి ఫారెస్ట్లో ఇలాగ లైవ్ అనిమల్స్ చూసిన ఫీలింగ్ చాలా చాలా బాగుండిందండి నాకు. ఇది యాక్చువల్గా సఫారీకి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి. అవి కూడా మనకి టికెట్స్ లిమిటెడ్గానే ఉంటాయి. మనం చెక్ చేసుకొని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మామూలుగా జూ ఉంటుంది కదా, ఆ జూ చూడాలంటే మటుకు మనం అక్కడే టికెట్స్ తీసుకోవాలి. సో అదొక్కటే కొంచెం కష్టంగా అనిపించింది. ఈ సఫారీ అంతా కూడా సూపర్గా అనిపించిందండి. నిజంగా మన దగ్గర తక్కువ టైం ఉంది అని అనుకుంటే జస్ట్ సఫారీకి వెళ్ళిపోయి రావచ్చు. మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ లయన్స్, టైగర్స్ ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ కూడా రెస్ట్ మోడ్లో ఉన్నాయండి. చాలా వరకు ఏది కూడా అంటే మూమెంట్ లేవు. జస్ట్ అవి అలా పడుకొని చూస్తూ ఉండడము అలా కనిపించాయి. మెయిన్ ఏంటంటే మనకి చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అసలు జూమ్ చేయలేదు. చాలా దగ్గరలో కనిపిస్తూ ఉన్నాయి. అవి అంటే మనం చూసి కొత్తగా ఫీల్ అవ్వడం కానీ అలా ఏం అనిపించలేదు. నార్మల్గా అలా చూస్తూ ఉండిపోయాయి. మా వెనకలు కూడా చాలా బస్సులు వస్తూ ఉన్నాయి, వెళ్తూ ఉన్నాయి కానీ అవి వాటి నుంచి పెద్దగా రియాక్షన్ ఏం లేదనమాట. ఇంకా లయన్స్ అయితే పడుకొని ఉన్నాయి. ఇంకా టైగర్స్ కూడా ఉన్నాయండి, చాలా పెద్ద టైగర్స్. అవి కూడా చూపిస్తాను మీకు. ఇలాగా చాలాసేపు ఆపారు ఇక్కడ. మేము చాలాసేపు ఇలాగా చూస్తూ ఉండిపోయాము. మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడండి. నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని యానిమల్స్ కనిపిస్తాయని. దట్టు ఇలా లయన్ కానీ టైగర్ కానీ ఇవన్నీ కనిపిస్తే మనకి రేర్ కదా, అందులో దగ్గరగా కనిపించడం ఇంకా ఇంకా బాగా అనిపించింది. బెంగళూరులో ఉంటే కనుక తప్పకుండా సఫారీకి అయితే వెళ్ళండి. అలాగే ఎప్పుడైనా ఇలా ట్రిప్కి వెళ్ళినా కూడా బెంగళూరుకి వెళ్ళినట్టయితే తప్పకుండా మీ పిల్లలకి మిస్ కాకుండా చూపించండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలాగ చూస్తూ ఉన్నారు కదా, ఈ సింహం చూసారా, చాలా పెద్దదండి బాబు. అసలు దానికి గోర్లు కానీ ఆ కాళ్ళ సైజు అవన్నీ చూసామంటే చాలా భారీగా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా బాగా ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకుంటున్నట్టు అనిపించింది. దట్టు చాలా చల్లగా ఉందండి. వాటికి ఇలాగ బ్యాంబూ ట్రీస్ అయితే ఎంత పెద్ద సైజులో కూడా ఉన్నాయి. అక్కడ ఈ
చెట్లు మాత్రం బ్యాంబూ ట్రీసే ఎక్కువగా చుట్టూ పెంచుతూ ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, అసలు చెట్ల మధ్యలో నుంచి మనకి ఇక్కడ వైట్ టైగర్ అండి ఇది. ఆ పక్క ఒక స్టోన్ లాగా ఉంది కదా, ఆ రాయి మీద పడుకొని ఉంది. అది ఇంకా వేరే డైరెక్షన్లో తీయడానికి లేదు. ఇక్కడ లోపల ఇట్లా క్లోజ్డ్ దాంట్లో ఇంకొక టైగర్ ఉందన్నమాట. దానికి హెల్త్ బాగాలేదని పెట్టారంట. ఇక్కడ చూపిస్తూ ఉన్నాను కదా, ఇది నార్మల్ టైగరు. అది కూడా కొంచెం అదొక్కటే కొంచెం దూరంలో ఉందనిపించింది, కానీ మిగతావన్నీ దగ్గరగానే ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉన్నారా, ఈ అడవి ప్రాంతం అనేది చాలా పెద్ద వైశాల్యంలో ఉంది అని నాకు అనిపించింది. దట్టు దాంట్లో న్యాచురల్గా చెరువులు అవన్నీ కూడా ఉన్నాయండి. వీళ్ళు కొన్ని ఆర్టిఫిషియల్గా పెడితే కొన్ని న్యాచురల్గా కూడా అక్కడ ఉన్నాయన్నమాట. అంత మంచి జంతువులకి కావాల్సిన వాతావరణం అనేది వాళ్ళు క్రియేట్ చేశారు. కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా తర్వాత బటర్ఫ్లై పార్క్కి వెళ్దామని సఫారీ 1 అవర్ టైం అండి. కంప్లీట్గా 1 అవర్ అయిపోయిన తర్వాత ఇలాగ ఇంకా మనం బస్ దిగేసి నార్మల్గా ఇలా జూ చూడడానికి వెళ్ళొచ్చు. లోపల మనకి బటర్ఫ్లై పార్క్ ఉంటుందన్నమాట. న్యాచురల్గా ఓపెన్ స్పేస్ లాగే ఉంది, బట్ కొంచెం లిమిటెడ్ స్పేస్ ఉంది. అందులో మనకి స్వేచ్ఛగానే బటర్ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయండి. ఆన్ ది వేలో ఇలాగ మంకీ కూడా కనిపించింది, దాన్ని కూడా కవర్ చేసేసాను. బట్ చింపాంజీలు అవన్నీ నాకు ఇందులో లేవు, కనిపించలేదన్నమాట. సరదాకి మంకీని అయితే తీసాను. ఆ తర్వాత ఈ చెట్టు మీద తేనెపట్టు అండి, చాలా పెద్దది. అన్నీ ఇలా న్యాచురల్గా ఫామ్ అయ్యే థింగ్స్ అన్నీ కూడా మనకు అక్కడ కనిపించడం ఇంకా బాగా అనిపించింది. చిన్న మినీ పార్క్ కూడా ఉందండి పిల్లలకి సరదాగా ఆడుకోవడం కోసము. అలాగే మనకి పార్కులు జూ లోపలికి ఫుడ్ అలో చేస్తారు, వాటర్ అలో చేస్తారు. మనం ఏంటంటే అక్కడ ఎక్కడ ప్లాస్టిక్ అనేది అలా పడేయకుండా జాగ్రత్తగా మనం ఫుడ్ తీసుకెళ్ళి తినచ్చు. ఇదంతా కూడా బటర్ఫ్లై పార్క్ అనమాట. బటర్ఫ్లైస్ ఎలా ఫామ్ అవుతాయి ఏంటి, దాని సైకిల్ ఏంటి, ఇదంతా కూడా డీటెయిల్గా అక్కడ బోర్డ్స్లో విత్ పిక్చర్స్తో వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత బటర్ఫ్లైస్ అనేవి ఎలాంటి ఎన్విరాన్మెంట్లో అవి బాగా పెరుగుతాయి అని దానికి కన్వీనియంట్ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. అలాగే ఇక్కడ చిన్నగా ఒక వాటర్ వేసేసి ఇందులో మనకి అక్కడక్కడ కొన్ని ఫిషెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ ఫిషెస్ అలా పెట్టారండి సరదా కోసము. బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేయడం కోసం ఇక్కడ ఏదో కాటన్లో సంథింగ్ ఏదో వేసి పెట్టారు. నాకైతే క్లియర్గా డీటెయిల్గా చూడలేదు. బట్ టైం అనేది చాలా లిమిటెడ్ అండి. మేము వెళ్ళిన ట్రిప్ అంతా కూడా ఎవ్రీడే బిజీ అనమాట. మేము కొన్ని ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్స్కి తగ్గట్టు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి అని అంటే చాలా లిమిటెడ్ టైమే ప్రతి చోట స్పెండ్ చేయగలము. సో అయినా కూడా అన్నీ కవర్ చేయాలనే ఉద్దేశంతో జూకి కూడా వెళ్ళాము. బట్ అక్కడ మనకి ప్రాపర్గా హైజెనిక్గా ఫుడ్ అనేది అవైలబుల్లో లేదండి. మనకి హైదరాబాద్లో కూడా అంతే. జూకి వెళ్ళాము అంటే అక్కడ మనకి మంచి ఫుడ్ దొరకడం అనేది చాలా కష్టమైన విషయము. సో ఇంకా బయట నాకైతే అక్కడ ఫుడ్ తీసుకోవాలని అనిపించలేదు. అందుకనేసి ఇంకా ప్యాకెట్ ఫుడ్డే తీసుకున్నాం, చిప్స్ అలా బిస్కెట్స్. తర్వాత నేను రా మ్యాంగో తీసుకెళ్ళాను, అవే ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళాను, అవే తిన్నామన్నమాట. లంచ్ లాగా అవే తిన్నాము, ఇంకా బయట ఫుడ్ ఏం తినలేదు. సో అందుకనేసి కొంచెం బాగా ఎండగా కూడా ఉంది ఆ రోజు. దట్టు చాలా నీరసంగా అనిపించింది అండి నాకు. ఇదంతా కూడా ఎంజాయ్ చేసా, కానీ ఇంకా జూ పార్ట్కి వెళ్ళేసరికి నార్మల్గా ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్తాం కదా, అలా వెళ్ళేసరికి ఇంకా నాకు ఓపిక లేదనమాట. ఇక్కడ మనకి బటర్ఫ్లై పార్క్ వెళ్ళిన తర్వాత ఇక్కడ దాని నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇలా స్కార్పియన్స్ ఇవన్నీ కూడా చిన్నగా అలా మనకి ఒక చిన్న బాక్స్లో ట్రాన్స్పరెంట్ గ్లాస్ మీద పెట్టారండి, అక్కడ లోపల ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ వెహికల్సే కాకుండా నడిచి వెళ్ళడానికి కూడా షెల్టర్ లాగా ఇలా వేశారనమాట. ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకోసం. మేమైతే ఎలక్ట్రికల్ వెహికల్ కోసము లిటరల్లీ 1.5 అవర్ పైన వెయిట్ చేసామండి. ఆ తర్వాత ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్ ఎక్కేసి ఇలా చుట్టూ అంతా కూడా తిరిగి చూసాం. దాంట్లోనే ఇంకా నడవడానికి కూడా ఓపిక లేదు. బట్ మనకేంటంటే ఇక్కడ హైదరాబాద్ జూ పార్క్తో కంపేర్ చేస్తే బెంగళూరులో సఫారీ పక్కన పెడితే ఇలా జూ పార్క్ అనేది చాలా చిన్న ఏరియాలో ఉంటుందండి. మనం నడిచి వెళ్ళి చూడొచ్చు, బట్ మాకు ఆ రోజు ఓపిక లేదు కాబట్టి ఇలా వెయిట్ చేసి వెళ్ళాం. కానీ ఇలాగా మనకి ఎలుగుబంట్లు, తర్వాత టైగర్స్, ఎలిఫెంట్స్,
రకరకాల పక్షులు, స్నేక్స్ ఇవన్నీ కూడా మనకి, ర్యాబిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నక్కలు, తర్వాత హైనా ఇవన్నీ కూడా ఉంటాయండి. కానీ చాలా తక్కువ అనిమల్స్ కనిపించాయనే చెప్పాలి నార్మల్ జూలో. సఫారీలో మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశాను, కానీ నార్మల్ జూ ఇంకా బాగుంటుందేమో, ఇంకా ఎక్కువ అనిమల్స్ ఉంటాయేమో అనుకున్నాను, కానీ అసలు చాలా తక్కువగా ఉన్నాయండి అక్కడ. జస్ట్ ఒకసారి ఒక రౌండ్ వేసామంతే. ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఇవి మనకి కొంచెం దగ్గరలో ఉంటాయన్నమాట. మనకి హిప్పోపటమస్ మనకి ఇక్కడ కూడా ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. బట్ ఇక్కడ నిల్చున్నామంటే ఒకటే స్మెల్ అండి, అసలు అదంతా కూడా ఒక బ్యాడ్ స్మెల్ అనమాట. మనం ఉండలేము, అక్కడ నిల్చోలేము. బట్ ఓకే, ఇంకా అన్ని అనిమల్స్ లిమిటెడ్గానే ఉన్నాయి కాబట్టి కాసేపు అలా చూసామండి. జస్ట్ 1 అవర్ సరిపోద్ది మనకి, నడిచి వెళ్ళినా కూడా 1 అవర్ సరిపోద్ది. అవన్నీ కూడా అనిమల్స్ చూశాను. ఇంకా మామూలుగా ప్యారెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. నేనైతే అది ఇంకా వీడియోలో షూట్ చేయలేకపోయానండి, నిజంగా ఓపిక నాకు చాలలేదన్నమాట. సో మ్యాక్సిమం రేర్గా మనము అందరికీ చూడాలనిపించే అనిమల్స్ని మాత్రం చూపించాను. అంతేనండి ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.